తెల్లారింది. ఇలా ఫుల్ ఎండ ఉంది. ఏం చెప్తాను అసలు. అన్నం కూర గంజులు ఉడుతుంది. కూర అన్న మిగిలిందా? ఇంత మిగిలింది కూర. వేసు మిగిలింది సాంబార్, పప్పు, సాంబార్. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. గణపతి గారు ఎట్లా పూజ చేస్తారో నీకు తెలుసా? మనం సెల్లో కూడా అవే చెప్తాను. మా అమ్మ బుక్కుతుంది, సాత్కోళ్ళ అమ్మ బుక్కుతుంది, అనికోళ్ళ అమ్మ బుక్కేది కానీ పని చేసింది. బిడ్డ కావన్నా అనుకున్నా కడుపులు ఉన్నప్పుడు, అంటే మళ్ళా కొడుకే వచ్చినవు. ఎప్పుడు తిట్టలే, మమ్మల్ని ఎవ్వరిని తిట్టలే. ఒక శ్రీని లవ్ చేసినప్పుడు ఒక్కసారి కొంచెం బెదిరించింది అంతే తప్పగానే. భలే బెస్ట్గా వచ్చింది. అనికి ఇక్కడ సాఫ్ చేసుకుంటా. ఇంకేం చెప్తారు? ఇంకా వినాయకుడికి ఏం చెప్తారా తెలుసా నీకు? పోస్ట్ అయితే మంచిగా రెండుతుంది. ఇక రోజు ఇదే పని. ఇది ప్రసాదం అండు. ఇవాళ ఏం చెప్తాను అనుక సేమియా. ఇవాళ ఏందండ మనలో పని పూలల్లుడు. అనుక పని ఏమో దేనికాడ అంతా సాఫ్ చేసి పాత పూలు అన్నీ తీసి దేనికి తానం పోతుంది. పనిలో పని మన టెంటోలు వచ్చి సామాన్ అంతా ఎక్కించుకుని నల్ల మట్టితో చేయించిన వచ్చి తలుక్కుంది. చాత్క పూలదండ షాప్ పెట్టుకోవచ్చు. ఇవాళ 6వ రోజు. గణపతి గారు ఎట్లా పూజ చేస్తారో నీకు తెలుసా? మేము సెల్లో కూడా అవే చెప్తాను. బొట్లు ఎంత ఎక్కువ పెడితే అంత మంచిదట. పసుపు రాసుకుంటారుగా పూజ పెట్టుకుంటారు. పెట్టుకోవద్దు. ఎంతో మంది వీడియోలలో పూజ చేసేటోళ్ళు కూడా ఎంత మంది అటు దేవునికి పెడితే వీళ్ళు పెట్టుకోరు. తీసుకొని అనేదంటే ఇక మళ్ళీ పెట్టుకొని మనం పెట్టుకునేదా సపరేట్ ఉంటది. దేవుని దగ్గర ఉండేది మనం పెట్టుకుంటాం, మనం పెట్టుకునేది దేవునికి పెట్టద్దు. ఏం చేసినా మనకు కొత్త తెలియదా? దానికని అక్కడ మొత్తం పూజలు చేసుకోవాలి. 3 రోజులు అనుకున్నాం, 5 రోజులకి వచ్చింది. ఇక ఉన్న కొద్ది ఉంచుకోబుద్ది అయితే ఇక్కడే పెట్టుకుంటా. మంగళారతి పాట ఎవరిదో కానీ నేను చేయటం రోజుకి 2 వీస్ వస్తాను. మీరు నేర్చుకున్నారా మంగళారతి పాట? వాడతాను కానీ ఇంకో మంగళారతి పాట అంటే 5-6 నిమిషాలు ఉంటాయి కదా, అడుగులు పట్టుకుంటా. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఒక్కలేనా అర్రా అనేది? జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ మేఘాలు అబ్బా వర్షం వచ్చేటట్టుంది. అనిక గిట్ల పట్టాలట. నేను ఉంగరమే పెట్టుకుంటా అనుకోండి, మొండొస్తుంది పెట్టుకుంటేనే నేను అసలు ఇట్లా రాయి ఇట్లా అనద్దట. ఇట్లా 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 లోపల ఉందా పొల్లకి సగం వేసిన లేదని పోనిపట్టు పాల పని అది చేస్తుందట. మా మమ్మీ మొక్కజొన్నతో రొట్టెలు చేసి బెల్లంతో రొట్టెలు చేసి దోశ అంటే రొట్టె అంటే దోశ అంటే లూజ్ గా పోతారు, రొట్టె అంటే తాగుతారు. ఇంకా కంకులతో దోశలు చేసి బెల్లంతో చట్నీ పాల పని ఆ 2 కలుపుకొని తింటే ఎవరు వాళ్ళ తిన్నారు? ఎప్పుడు నువ్వు తిన్నావు? సక్క వెనకట వాళ్ళు బాగా చేసుకుందరు, ఇప్పుడు వాళ్ళు చేసుకోరు. అవి వెనకట గారెలు చేసుకోక నూనె కోసం అవే అట్లా పోసుకొని బెల్లంతో చేసుకొని పారిజాతం పూలు పెట్టుకోరు. అవి పెట్టుకుంటారు. మా బాపు మా మమ్మీ నుంచి ఇంటికి పోయింది. టెంట్ వాళ్ళు వచ్చి టెంట్ అంతా వీకేసి మంచిగా చదువుకొని వెళ్ళిపోయారు. మీ ఇద్దరు ఆడ కూర్చొని ముచ్చట పెట్టినాం కాసేపు. రోజుకి ఇంతే. ఇక నైట్ అయితే మళ్ళీ పూజ, పొట్లు పెట్టుకున్నాం, మంచిగా మొక్కుకున్నాం, పూజ స్టార్ట్ చేసినాం. రోజు పూజ చేస్తే మంచిగా అనిపించడు. ఇక పూజ అయిపోయిన వాళ్ళే ఇక తిను స్టార్ట్. దోశలు, గారెలు అప్పట్లో ఎప్పుడో తిన్నాం. ఇన్ని రోజులకు తింటాం. నువ్వు ఫస్ట్ ఒకసారి చేసినప్పుడు
కొంచెం ఎర్రెర్రగా బెల్లమేనా చక్కెర వేసిన ఒక చప్పుడు చక్కెర ఇచ్చేయండి బెల్లంతో చేస్తే ఎప్పుడైనా మంచిగా ఉంటాయి టేస్ట్ మంచిగా ఉంటాయి టేస్ట్ మంచిగా ఉంటే మళ్ళీ హెల్త్ కూడా మంచిది ఎందుకంటే ఎప్పుడు ఇవే చేసుకొని తిన్నట్టు కొర్రలు పండిస్తురు కొర్రలు మనగా పిట్టలకి వేసిన చూడు చిలకలకి వేసిన అవి అయితే అవి బెల్లపన్న వాళ్ళు అవేసా ఎందుకంటే ఏమేమో డిఫరెంట్ ఒకసారి టేస్ట్ చూడాలి నాకు బట్టలేదు ఫస్ట్ టైం చెట్లు కూడా చూసినా నేను చెట్లు పొలం బియ్యం అమ్మ ఏదో తేడాగా ఉందేంటి టక్కన అది వేయించాలి బెల్లమైన తీయకుండదా తర్వాత ఏంటంటే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా మంచిగా ఉన్నాయి మంచి టేస్ట్ ఉంది అనిపిస్తుంది తీయాలి ఈ బెల్లం తినేది ఏంటి నేను రోజు బెల్లం తింటాను చక్కెర గడ్డ బెల్లం ఆడింది మంచిది బెల్లమైనా చక్కెరైనా స్వీట్ ఇష్టం లేదు బాదుషా ఎంత తిన్నా ఎన్ని తిన్నా హెల్త్కి ఎంత మంచిది జిలేబీ తింటే అది కూడా లిమిట్ 2, 3 ఇంకేం తింటా స్వీట్లలో లడ్డు అంతే 3 మిఠాయి తింటా అదైతే దొరుకుతూనే లేదు కానీ ఎంత తీయది పెట్టుకుంటే అంత మంచిగా ఉంటాయి లేకుంటే ఇది పెద్ద టేస్ట్ ఉండేది ఇది పెట్టుకుంటేనే దీనికి తీయటి ఇష్టం లేని వాళ్ళకి అసలు చేసుకోకూడదు అందుకని వినాయకుని చవితి వచ్చిన కాన్సెప్ట్ ఘోరంగా తింటా నేను వెయిట్ లాస్ అయిందంటే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ గెయిన్ అవుతా అనిపిస్తుంది 2 కిలోలు పెరిగిన నాకు భయం అవుతుంది ఇంకా 4 రోజులు ఉంది అంటే ఏంటంటే మామూలుగా మేము అందరు డైట్ ఏంటంటే ఏం డైటింగ్ ఏం లేదు కానీ 6 వరకు లాస్ట్గా అటాన్ ఇటాను కొంచెం వర్క్ అటు ఇటు అయితే 7 వరకు ఫుడ్ మొత్తానికే బంద్ చేస్తాను ఇప్పుడు చూడు 8 అవుతాను ఇప్పుడు 8 అవుతాను తింటాను తప్పుతలేదు ఆడ దేవుని కాడ అన్ని చేసే వరకు ఈ టైం అవుతుంది లేట్ గా లోపే దీపం ముట్టేరాదు కానీ తినే దీపం ముట్టేయాలి కొంచెం టైమింగ్స్ అటు 9 రోజులు దొరికిందే సన్నారు మేము కూడా మంచిగా ఉంటాము పొద్దుగాల పుడుక సిరాలి సేమియా అని అట్టి పనులు అని ఇంకా ఫ్రూట్స్కి ఏం కాదు కానీ తినడానికి బాగానే తింటాను ఏం చెప్తాను అంటే తాలికల ఉండ్రాళ్ళ పాయసం అంటే ఉండ్రాళ్ళ తాలికలు వేరు చేస్తారు కానీ ఒక యూట్యూబ్ ఛానల్ 2 కలిపి వేసాడు నేను కూడా 2 కలిపి చేస్తాను మంచిగా ఉంటుంది టేస్ట్ మనం ఎందుకు ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు చేసి వినాయకునికి ఇష్టం అట అందుకే చేస్తాను తాలికల ఉండ్రాళ్ళ పాయసం అంట ఫస్ట్ టైం ఇట్లా వేసుకుంటూ చూద్దాం ఎట్లుంటా మంచిగా రోజు చేయమంట కానీ ఇప్పట్లాగానే మన వాళ్ళు పూలల్లుడు స్టార్ట్ చేసింది అన్విక దేవుని కాడ పూజ స్టార్ట్ చేసింది తెలియకుండా 7 రోజులు అయిపోయినాయి కదా శ్రీ పెట్టాక 3 రోజులు అన్నారు 5 రోజులు అన్నారు 9 రోజులు అవుతాను తెలియదు రోజు రోజు ఖచ్చితంగా దండాలు తెస్తాను మంచిగా ప్రసాదం పెడతాను ఇలా కొత్తగా ఉండాల తాలికల పాయసం అని పెట్టిన ఇప్పుడు యూట్యూబ్లో భక్తి వీడియోలు చూస్తుంది వాళ్ళు ఏం చెప్తే అవే పాటిస్తాను వాళ్ళు అంబార్ బుక్క అని చెప్తే మంచిగా ఉండదు ఇప్పుడు అన్న కాదు ఆ లంబార్ బుక్ వద్దు మంచిది కాదు అని అంటే బుక్ అవు చెప్తారా అది కూడా చెప్తారా వేసుకొని ఎక్కువ అంబార్ బుక్ అమ్మలు ఉన్నోళ్ళు లైక్ వేసుకోండి కామెంట్ కూడా పెట్టాను ఇక్కడ ఎవరెవరు బుక్తారంటే మా అమ్మ బుక్కుతుంది సాత్కోళ్ళ అమ్మ బుక్కుతుంది అనికోళ్ళ అమ్మ బుక్కేది కానీ పని చేసింది రక్షణ ఎందుకు వెనకేసుకురావద్దు గట్లా సెల్లు బాగా గుర్తుంది ఇట్లా ఏమంటే మాకు ఎన్నో తెలుస్తాను ఎట్లా పూజ చేయాలి ఎట్లా అది అని సో ఇసంటే కానీ జీవితంలో ప్రతిదీ ఫస్ట్ టైం ట్రై చేయాలి కదా వినాయకుని పెట్టాడు ఫస్ట్ టైం అన్నదానం చేస్తారు ఫస్ట్ టైం ఇట్లా పూజలు చేస్తారు ఫస్ట్ టైం లేకుంటే మామూలుగా వినాయకుని పెడితే వాళ్ళని పెడితే ఆడుకోడు ఇంత మొక్కి దేవుడ దయ వంచన అనుకుంటా వచ్చి సపరేట్గా వచ్చి ఇంత వండటం ఇప్పుడు అట్లా కాదు ఇది వేయలే మంచి కొట్టాడు ఇర్రా పూలు రోజు దేవుని కాడ పూలు పెట్టుడు ఏబట్టి ఇక్కడ పూలే ఉంటలేవు నేను పోయి తెంపుకోదాన్ని చూస్తే పూలే లేవు నేను అరే ఊర్రా పూలు అని చూసి అదకైతే మంగళారతి పాట నేర్చుకున్నాను
నేర్చుకుంటేంది అటు వాడంగి ఇటు వాడితే కానీ సంతోషం. మా మమ్మీకి చదువు కూడా రాదు. చదువు ఎంత నీకు ఎప్పుడైనా అనిపించింది అని చదువుకుంటే అయిపోవు అని? ఇప్పుడు అనిపిస్తాను. ఇప్పుడు మాధవుల ఇల్లు కానీ అచ్చు జాకుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏంది గూత వెళ్తలేవు వీళ్ళకి. జై బోలో గణేష్ మహారాజ్ కి. గట్టి వాళ్ళంటారు చూద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. పూజ ఎవరితోనే ప్రసాదం కూడా కదిస్తుంది. మంచిగా తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని ఫస్ట్ నేను తినడు అయితే ఫస్ట్. మమ్మీ నువ్వు తిన్నా ఇట్లా ఒక్కొక్కరు తినండి. నేను తినాను ఫస్ట్. మంచిగా ఉంటది. పిండిలో కొంచెం చక్కెర వేసుకొని పిండి చక్కెర బెల్లం వేసిన ఆడికాను కొంచెం పిండిలో కూడా. అయినా నువ్వు ఫస్ట్ టైం గుండు జారింది జారింది. ఇలా నచ్చనట్టు టేస్ట్. నచ్చడం అంటే మంచిగా ఉంది కానీ పిండి పిండి బాగా అది దాక్కుంటది మంచిగా ఉంటుంది. నేను తాగితే మంచిగా బెల్లంకి ఎక్కువ అవుతాయి. పోతానా సాత్కియా? ఇక సాయంత్రం వస్తాయి సాత్కాయ. అప్పటిదాకా మేమే భజన చేసుడు, పూజలు చేసుడు, నిద్ర చేసినాం కానీ పల్లి చట్నీ కుడక చట్నీ ఏదన్నా చేస్తే తినేవంటివి కానీ నేను ఎప్పుడన్నా పొద్దున అంటే సరే చట్నీలో పెట్టుకుంటా తినాలి. మర్చిపోయినా చెయ్యని మర్చిపోవడం. బియ్యం తీసుకుపోయాలి. బియ్యం అన్నం వండాలి. మమ్మీ అంటున్నా మంచిగా వండుతుంది. మమ్మీ గిన్నె ఉన్నాయి మళ్ళీ మంచిగా. మా మమ్మీ కూరలు వండితే భలే ఉల్లిగడ్డ మస్తు ఉండు. టమాటా ఎప్పుడైతే నువ్వు బీరకాయ వేసినాక బీరకాయ వేసినాక నువ్వు నేను అసలు టమాటా వేయ బీరకాయ కూరలు ఇవ్వడానికి ఎప్పుడే వెరైటీ రమ్మంటారా? అందుకే నేను అడిగిన. బుడకాయ కరకాయ కూర అంటే అవసరం అయితే రాజరపాయలు అవసరం అయితే అది బెండకాయ టమాటా వంకాయ బీరకాయ 5-6 కూరలు అన్ని కలిపి వండుతుంది. అవునా? మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటాయి అట్లా కూరలు. అమ్మ కూడా గట్లనే ఏముంది అదే ఇదే టమాటాలు ఇవ్వంట అట్ట 2 గోంగూర ఆకులు వేయన బట్టే గట్లే పుల్ల పుల్ల ఉంటది. మంచి కూరగాయలు అన్ని తినేసుకుని తింటేనే మంచిగా. మనం కూడా ఇప్పుడు ఆడోటి ఈడోటి వెళ్తే గట్లా వండుకోవాలి. ఇప్పుడు ఇట్లా తోటలు ఉన్న వాళ్ళు గట్లనే వండుకుంటారు. అదోటి ఇదోటి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఏం చాలక కొన్ని వెళ్తేనేమో అని వండుకుంటారు. లేకపోతే అదోటి ఇదోటి వెళ్తే అన్ని తెంపుకొని ఒకటే కూరలు కలిపి వండుకుంటే అయిపోతుంది. మళ్ళీ దేవునికి వండుతారు కాక ఎప్పుడు సట్టి గెలుందా ఇంకా అట్లా అండేటోళ్ళు వాళ్ళు ఉన్నారా? మీ వాళ్ళు గిట్ట మీ ఇంట్లో గిట్ట గట్లనే వండుతారా? 4 కూరగాయలు వేసి ఇన్నప్పుడు కానీ మంచిగా అనిపించి దీన్ని అంటారు మిక్స్డ్ కర్రీ అంటారా? మరి అవునేం కూర అంటారు? సాంబార్ ఎవరు కానీ పెట్టిన ఇలా కానీ సాంబార్ అని అయితే అన్ని ఎత్తారు. క్యారెట్ ఎత్తారనట అనుక మొన్న తెలిసిందట. వంటలు అన్న వంట చేసినప్పుడు క్యారెట్ ఎందుకు అసలు సాంబార్ అంటే ఎవరైనా క్యారెట్ మనకాడ లేక కావచ్చు. అంటే డైలీ వండుకునేటోళ్ళైతే ఎక్కువ క్యారెట్ వేయరు, రేర్ అంటారు. క్యారెట్ రేటు ఎక్కువ అని మళ్ళీ దొరకదు, ఏడబడతాడు. అది ఆనికాయ దాన్ని ఏమంటారు పొడుగుంటది. నువ్వు అనా ఓకే తింటా. గీత మునిక్కాయ మునిక్కాయలు టమాటాలు సూపర్ ఉంటది. నేను ఎక్కువ వండుతా మునిక్కాయ. మొన్న వండినప్పుడైతే మస్తు వండినా మంచిగా బాగా తిన్నావు. బిడ్డ కావన్నా అనుకున్నా కడుపులు ఉన్నప్పుడు. అంటే మళ్ళా కొడుకే వచ్చినవు అంటే కొడుకైనా గానీ మంచిగా బిడ్డలు అద్దంటే బిడ్డ కావాలి మరి బిడ్డ కావన్నానే ఉండే. అప్పట్లోనైతే మా ఇంట్లో కావచ్చు అంటే ఎన్నైనా లొల్లీలు అయితే బండి గ్యారెంటీ ఉంటాయి. ఇప్పటిగా గొల్ల విద్య అయితే కొడుకునైతే కొద్దిగా తిట్టకుంటే ఇంట్లో ఉండకుంటే తిట్టుతారే. తిట్టకుంటే టైంలో తీరు. మరి మీ మమ్మీ నిన్ను తిట్టిందా? తిట్టారు మా మమ్మ. మా మమ్మ ఎప్పుడు తిట్టలే, మమ్మల్ని ఎవ్వరిని తిట్టలే. మరి
తిట్టకుండా కొట్టకుండా పెంచిందా ఎప్పుడు ఒక శ్రీని లవ్ చేసినప్పుడు ఒక్కసారి కొంచెం బెదిరించింది అంతే తప్పగానే ఎప్పుడో ఎప్పుడు అసలు ఎప్పుడు మా మీద చెయ్యి అప్పటికి కూడా ఎప్పుడు మా మీద చెయ్యి చేసుకున్నాడు ఇట్లా కొట్టుడు ఒక్కొక్కరు బూతులు అవి తిడతారు కదా మా అమ్మాయి తిప్పడారు మా అమ్మమ్మ తిట్టిందిలే ఎందుకంటే మా అమ్మమ్మ మా తిట్టేది ఇంకా మా మమ్మీ సాల్ పడ్డది మా అందరికి ఎవ్వరం అసలు మేము ఎవ్వరం నలుగురం అక్కేళ్ళగా చాలాకి పుట్టిన నలుగురు కావచ్చు ఎవ్వరం ఇట్లా బూతులు మాట్లాడారైతే లేనే లేదు మా దాంట్లో ఒక్కొక్కరు పోరగాళ్ళు ఉంటారు రా బిడ్డ ఏమన్నా మాట్లాడతారా బూతులు మేమైతే ఎప్పుడు తిట్టుకోలేదు మా అన్నదమ్ములైతే ఎప్పుడు తిట్టుకోలేదు నేను కూడా వెళ్ళాను ఏం బూతులు ఏం తిట్టకపోదు మా బాబు కూడా మమ్మల్ని ఏమనలేదు కోడదు గాని మా మమ్మీ అన్న కొట్టింది కానీ మా బాబు అయితే ఇప్పటిదాకా కొట్టాడు ఇట్లా కూర్చో అట్లా కూర్చో అని మంచిగా మంచిగా ఉంచుదు మా బాబు అయితే బడికోకున్నా కానీ కుయ్యాన పో కాలేజీ కూడా బంద్ చేస్తే సరే పట అన్నాడు సప్పుడేకున్నాడు కానీ నాకే బాధ అనిపించు ఎట్లా ఎట్లా చదువుకోవన్నా చదువుకోకుండా అయితే చదువుకోకుండానే కాదు నేను హాస్పిటల్కి పోతే డాక్టర్ గివి గవ్ అని చెప్తే నాకు అర్థం అవడలేదు ఎవరో నువ్వు తవ్వ గింత ఎత్తాలి గింత యూట్యూబ్ ఛానల్ చేస్తాలి ఎంత చదువుకున్నారు అనుకుంటారు కానీ నాకైతే అసలు ఏం అంత స్టడీ మైండ్ అయితే లేదు ఉందా అంటే అనుభవం ఉంది అంత అది కూడా ఏదో షాప్లో పనిచేసి ఈడ అన్ని అందరిని చూసి అనుభవమే ఉంది కానీ స్టడీ పరంగా అయితే అనుభవం ఎక్కువ లేదు సిటీలలో కొంచెం షాపులు ఆడి ఉన్నావు గట్లున్న అనుభవమే నాకు ఇంత పెద్ద ఛానల్ కెమెరామెన్ గా ఇంకెంత చదవచ్చు అనుకుంటారు భలే పెట్టుకొచ్చింది నువ్వు వావ్ అనాలనే పెట్టుకొచ్చిన గట్లా ఇదేదో మా లంచ్ అనుకునే లంచ్ కాదు టిఫిన్ డైలీ మా టిఫిన్ ఇట్లా ఉంటది డైలీ అస్సలే ఉండదు చెప్పాలంటే మేము టిఫినే తిన్నాం మార్నింగ్ ఏంటి మొన్నటి నుంచే ఎప్పటి నుంచో జీడిపప్పు ఒక వాల్నట్ ఇంత బాదం వెచ్చని నీళ్లు అవి ఇవి రాసి అప్పుడు ఎక్కుంటాను కొద్దిగా అట్లా పక్క అయింది ఇప్పుడు మళ్ళీ దొడ్డైంది ఇప్పుడు తినాలి చూస్తేనే ఎవరికన్నా నోరు ఊరుతుందా వినాయకుడిని నిలబెట్టిపోయిందా కానీ ఇంటికి ఎందుకు పోవద్దా లేదు ఎప్పుడు ఈయనే టైం స్పెండ్ చేసుడు ఈయనే తినుడు ఈయనే ఉంటాడు ఈయనే ముచ్చట అక్కలేదా హ్యాపీ బర్త్డే సరే బిర్యానీ నేను ఇలా దూరం పోయిందా సరే సరే మంచిగా పోయిరా మెల్ల పోయిరా అని ఏమన్నాడు పంతులు పెట్టాగా ఎట్లా అనిపిస్తుంది అనుక మరి ఇవాళ 7వ రోజు 5 రోజులకే పెద్ద వినాయకుని కాడ పెట్టద్దాం అది అన్నారు చూసినా తెలియకుండా 7 రోజులు గడిచిపోయినాయి ఏం కూడా ఏమనిపించలేదు మంచిగా అనిపిస్తాను చేసిన కొద్ది చిన్ని సాతిగా కూడా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది కానీ అందరం కలిసి ఇంకా భజనలు బిజనలు వచ్చాడు అనుకున్నాము కానీ ఇవాళకైతే ఇది మనం వచ్చాడా మీకు ఎట్లా అనిపించింది ఏమో తెలియదు కానీ మాకైతే మంచిగా అనిపించింది తాలికల ఉండ్రాళ్ళ పాయసం చేసింది మంచిగా అనిపించింది ఉండ్రాలు కొంచెం మెత్త అనిపించినా కానీ అదైతే మంచిగా అనిపించింది ఇంతే ఇవాళకి అయితే ఇది మనం ముచ్చట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ ఈ వీడియో మనలో నైట్ చూస్తాను అందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ 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 పడుకోంగా మన గణపతి ఆయన మొక్కుకొని జై బోలో గణేష్ మహారాజ్ కి మీరు అంటలేరు సరే బాయ్ బాయ్